దేవుడు కూడా అన్యాయం చేయొచ్చు కదా! దేవుడు కూడా మోసం చేయొచ్చు కదా! ఎందుకు చేయటం లేదంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకొనుచున్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవజనులు, ముఖ్య వాక్యోపదేశకులు పివి రత్నం గారికి, అలాగే సహోదరులు తిరువూరు బైబిల్ కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి సామ్యూల్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకొనుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ ప్రాంతంలో మనమంతా దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చున్నాం. మంచి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని మాటలు వినటానికి, ఆలోచించటానికి, నేర్చుకొనటానికి మనందరికీ ఇది మంచి అవకాశం. మన జీవితంలో ప్రతిదినము మనం దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి నేర్చుకోవాలి. ఆయన ఏమి కోరుకున్నాడంటే, భూమి మీద ఉన్న మనుషులంతా, భూమి మీద ఉన్న దేవుని పిల్లలంతా దేవుని గురించే ప్రతినిత్యం ఆలోచించాలి అని ఆయన కోరుకున్నాడు. అందుకే బైబిల్ని మనం ఏం చేయాలంటే, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. దివారాత్రులు అంటే ఉదయాన్నే లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనం ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దేవుడు బైబిల్లో రాయించిన విషయాలను మనం ధ్యానించాలి అని దేవుడు కోరుకున్నాడు. అలా ధ్యానించినప్పుడే మనకి దేవుడు అర్థమవుతాడండి. లేదు, బైబిల్ని పైన చదువుకుంటూ వెళితే దేవుడు మనకు అర్థం కాడు. ఖచ్చితంగా దేవుడు ధ్యానించమన్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బైబిల్ని ఖచ్చితంగా ధ్యానించాలి. అలా ధ్యానిస్తేనే మనకి దేవుడు అర్థమవుతాడు. కానీ ఎంతమంది ధ్యానించగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది ధ్యానిస్తున్నారు వాక్యాన్ని అంటే చాలా తక్కువ అండి. అలా ధ్యానించకపోవటం వల్ల దేవుడు మనకు అర్థం కాలేదు. ఆయన ఈ సమాజాన్ని ఏమడుగుతున్నాడో చూడండి బైబిల్లో. ఆయన క్రైస్తవులుగా మనల్ని దేవుడు ఏ ప్రశ్న అడుగుతున్నాడో చూడండి బైబిల్లో. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఏమండి, దేవుడు ఏ ప్రశ్న సమాజాన్ని అడుగుతున్నాడు? ఏ ప్రశ్న దేవుడు క్రైస్తవులుగా మనల్ని అందరినీ అడుగుతున్నాడంటే, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఏమండి, ఈ భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని మనసును అర్థం చేసుకుంటే దేవుడు ఈ మాట అడుగుతాడా? ఈ ప్రశ్న అడుగుతాడా? లేదండి. ఒకవేళ మనమే దేవుణ్ణి అర్థం చేసుకుంటే దేవుడు మనల్ని ఈ ప్రశ్న అడగడు. మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేదు కనుకనే దేవుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. మరి మనుషులంతా ఏం చేస్తున్నారు? దేవుని గురించి అయితే అర్థం చేసుకోవట్లేదు, ప్రభు మనసును ఎరగటం లేదు. అంటే ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికైనా సరే దేవుని గురించి తెలియదండి. మరి ఏం చేస్తున్నారు ఈ భూమి మీద మనుషులు అంటే, దేవుడు తప్ప మిగతా విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. అవునా? భూమి గురించి తెలుసుకుంటున్నారు, చంద్రుని గురించి తెలుసుకున్నారు, సూర్యుని గురించి తెలుసుకున్నారు, గ్రహాల గురించి తెలుసుకుంటున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో మన దేశంలో శాస్త్రవేత్తలు ప్రయోగం చేసి చంద్రుడి గురించి తెలుసుకోవాలని చంద్రుడి మీదకి ఒక నౌకను పంపించారు. చంద్రయాన్-3 అన్నారు దాన్ని. అవునా? చంద్రయాన్-3 ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద ఉన్న మనిషి ఎక్కడో ఉన్న చంద్రుని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే ప్రయోగం చేశారు. ఆ తర్వాత ఏమన్నా ఆగారా అంటే వెంటనే మరలా సూర్యుడి గురించి తెలుసుకోవాలనుకున్నారు. మరలా వెంటనే అంగారక గ్రహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఇలా మనం ఆలోచిస్తే గాలి గురించి తెలుసుకుంటున్నారు, నీటి గురించి తెలుసుకుంటున్నారు, అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నారు, నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నారు. జంతువుల గురించి తెలుసుకున్నారు, జంతు శాస్త్రం రాశారు. పక్షుల గురించి తెలుసుకుంటున్నారు, పక్షులకు సంబంధించిన శాస్త్రాలు రాస్తున్నారు. ఇలా మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ భూమి మీద ఖాళీగా ఉండకుండా ఏదో ఒక దాని గురించి తెలుసుకుంటున్నారే కానీ దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవటం లేదు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నా మనసు ఎవరు తెలుసుకున్నారు? ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఎరిగిన వారెవరు? ఎవరు ఎరుగుతున్నారు? ఎవరు తెలుసుకున్నారు దేవుని మనసుని? ఎవరో తెలుసుకోవట్లేకపోతున్నారని, ఎవరూ తెలుసుకోవటం లేదు. అందుకే ఆయన బాధపడుతూ అడుగుతున్న ప్రశ్న అండి అది. ఆయన మనసు ఎవరికి అర్థం కాలేదంటే అర్థం కాలేదు. ఎవరు ఎరగడం లేదంటే ఎరగడం లేదు. అసలు దేవుని మనసుని తెలుసుకోవాలన్న ఆలోచన ఈరోజు భూమి మీద ఉన్న ఏ మనిషికి లేదండి. ఎందుకు లేదంటే సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మనసుని తెలుసుకుంటారు. భర్త ఉన్నాడు అనుకోండి, భార్య మనసు తెలుసుకుంటాడు. భార్యకి ఏది ఇష్టం, ఏది తీసుకొచ్చే వాళ్ళ భార్యకి అని భార్య మనసులో ఉన్నది తెలుసుకోవడానికి భర్తగా ఉన్నతను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక భార్య ఉందనుకోండి, నా భర్త ఇంటికి రాగానే నేను ఇది వండి పెట్టాలి అని ఆయన మనసులో ఏది ఇష్టమో అది తెలుసుకొని దాన్ని వండటానికి ట్రై చేస్తూ ఉంటారు లేడీస్, ఆడవాళ్ళు. మీకు తెలుసు కదా. భర్త ఏమో భార్య మనసు తెలుసుకోవాలనుకుంటున్నాడు, భార్య ఏమో భర్త మనసు తెలుసుకోవాలనుకుంటుంది. తల్లిదండ్రులుగా ఉన్నవారు మా పిల్లల మనసులో ఏముంది? ఏమంటే పిల్లలకు మనసు ఉందా? ఉందా లేదా? పిల్లలకు మనసు ఉందా లేదా మీరు చెప్పండి. ఉందండి. మీరు ఇష్టం లేనిది ఏదన్నా కొన్నారనుకోండి ప్రేమతో, వాడు తీసుకోడు, విసిరి పారేస్తారు. చాక్లెట్ నేను తినాలి అనుకున్న సమయానికి మీరేం చేశారు? పెన్ను పేపర్ పుస్తకం కొనుక్కొచ్చి ఇచ్చారు. స్కూల్లో బుద్ధిగా చదువుకుంటాడని పెన్ను పేపర్ తీసుకొస్తే, లేదా పెన్ను పుస్తకం తీసుకొస్తే వాడు తీసుకుంటాడా? అతనికి ఇష్టమైనవే మనం తేవాలి. ఇక పండగలు వచ్చాయనుకోండి, ఆ పండగలప్పుడు నా బిడ్డకు నా బిడ్డ మనసు నాకు తెలుసు, ఏదో ఒకటి తీసుకొచ్చినా సరే వాడు వేసుకుంటాడని కొత్త బట్టలు మీకు ఇష్టం వచ్చినవి మీరు తెచ్చారనుకోండి, ఎన్ని వంకలు చెప్పాలో అన్ని వంకలు చెబుతాడు. అలా కూడా మనసుందా? ఉందండి. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నా బిడ్డకు ఏదైతే కావాలో అతని మనసులో ఏముందో అదే తేవాలనుకుంటారు. ఇలా పిల్లల మనసు తల్లిదండ్రులు తెలుసుకోవాలనుకుంటున్నారు, తల్లిదండ్రులకు ఏమి ఇష్టమో పిల్లలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మనుషులుగా మన ఆలోచన ఇదండి. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవటం మనకిష్టం, అంతేనా? ఓన్లీ మనుషుల మనసు తెలుసుకోవటమే కాకుండా పక్షుల మనస్సును కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, జంతువుల మనస్సును కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే మీ అందరికి తెలిసిన పాట ఒకటి ఉంది కదా. ఏం పాట? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్ట ఉంది, పెట్ట మనసులో ఏముందో. ఇక్కడున్న ఆయనకే ఎక్కడో గట్టు మీద ఉన్న పెట్ట, గట్టు మీద ఒక చెట్టు, చెట్టు మీద పెట్ట, ఆ పెట్ట మనసులో ఏముందో ఇతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడప్పుడు మీరు చూడండి, జంతువులు ఇంట్లో పెంచుకునేవారు కానివ్వండి, పక్షులను పెంచుకునేవారు కానివ్వండి, వాళ్ళు చెబుతారండి మనకి, ఇప్పుడు మా ఇంట్లో కుక్క చాలా సీరియస్గా ఉందంటారు. ఇతనికి ఎట్ట తెలుసు? తెలుసు అంతే, మనకు తెలియదు. మళ్ళా ఇప్పుడు మా ఇంట్లో పిల్లి అలిగిందండి అంటాడు. పిల్లి అలిగిందా అంటే నీకు పిల్లి అలిగింది తెలుసు, జంతువులు అలిగినవి తెలుసు, కోపంగా ఉన్నప్పుడు తెలుసు, పెట్ట గురించి తెలుసు, భార్య మనసు తెలుసు, భర్త మనసు తెలుసు, పిల్లల మనసు తెలుసు, తల్లిదండ్రుల మనసు తెలుసు. ఎంతమంది మనసులు తెలుసుకున్న నీవు దేవుని మనసును ఎందుకు తెలుసుకోలేదు? ఏ రోజైనా సరే ప్రయత్నం చేశారా? చేయలేదండి. కానీ ఒక విషయం చెప్పమంటారా? మనం ఎవరి మనసు అయితే తెలుసుకోవాలని ఆరాటపడుతున్నామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. నిజమిది. భార్య మనసు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎంతమంది భార్యలు తమ భర్తలను మోసం చేసిన వాళ్ళు ఉన్నారండి?
లోకంలో? లేరా? ఉన్నారు. భర్త మనసు తెలుసుకోవాలనుకుంటున్నావా? అతడు కూడా అంతే, పచ్చి దొంగ. అన్నీ అబద్ధాలే భార్య దగ్గర. పిల్లలు అబద్ధాలు చెబుతారు, తల్లిదండ్రులు అబద్ధాలు చెబుతారు, భార్యాభర్తలు ఒకరినొకరు వాళ్ళ కాపురాల్లో అంతా నిజమేనండి, మనమంతా ఓపెన్ అంటారు, కానీ అన్నీ అబద్ధాలేనండి. నువ్వు నమ్మిన నీ వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. వాళ్ళ మనసు తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేసావా, ఏదో ఒక రోజు నీ గుండెకు వాళ్ళు పోటును తీసుకొస్తారు. హృదయంలో నొచ్చుకుంటావు తెలుసా వాళ్ళ వల్ల, మనుషుల వల్ల. కానీ దేవుడు అలా కాదండి. ఆయన మనసు ఎలాంటిదో మనం బైబిల్లో చూస్తే మంచి మాట దేవుని గురించి రాయబడిందండి. ఒకసారి చూద్దాం. అది సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఇక్కడ ఇద్దరు గురించి మనం ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఒకటి దేవుడు, రెండోది మానవుడు. దేవుని గురించి రాయబడిన మాట ఏంటి? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అంటే మానవుడు ఏం చేస్తాడని ఇక్కడ చెబుతున్నాడు. దేవుడు అబద్ధం ఆడతాడు. అంతేనండి. కాపురాలన్నీ ఈరోజు ప్రపంచంలో ఎంతమంది అయితే భార్యాభర్తలు ఉన్నారో, ఎంతమంది అయితే తల్లిదండ్రులు ఉన్నారో, ఎందరైతే పిల్లలు ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అబద్ధాలు 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 అబద్ధాల మీద తమ జీవితాలు వెల్లబుచ్చుతున్నారండి. కానీ దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు ఒక్కడేనండి అబద్ధమాడన్నది. అంటే ఆయన మాటలో నిజం ఉంది, ఆయన మాటలో అబద్ధం లేదు. దేవుని మాటలో అన్యాయం లేదు, దేవుని మాటలో, దేవునిలో మోసం లేదు, దేవునిలో దగ లేదు, దేవునిలో కుట్రలు కూడా లేవు. ఆయన అబద్ధమాడాడంట. అంతా నిజమేనండి, అంతా నిజమే. నిజంగా ఎంత మంచిదండి, ఎంత మంచివాడండి దేవుడు. ఆయన మనసుని మీరు తెలుసుకోవాలి. ఆయన మనసు ఈరోజు కొన్ని విషయాలే మీతో చెబుతాను. ఆయన మనసు మీకు అర్థమైతే ఆయన ఎలాంటి వాడంటే ఆయన అబద్ధమాడని వాడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. మనిషి అయితే మనుషులు అబద్ధాలు ఆడతారు, మనుషులు మోసాలు చేస్తూ ఉంటారు, నమ్మిన వారిని వంచిస్తూ ఉంటారు, మనుషులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇవన్నీ చేయటానికి ఆయన నరుడు కాడు. దేవుడు ఆయన అబద్ధం ఆడడు. మరో వచనం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి, మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. దేవుడైన యెహోవానందు, మన దేవుని యందు ఆయన మనసు మీరు ఎరగాలని చెబుతున్నాను కదా, ఆయన మనసుని మీరు అర్థం చేసుకోవాలని చెబుతున్నాను కదా. ఆయన మనసును మీరు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఆయనలో దౌష్ట్యము లేదు. దౌష్ట్యం అంటే దుష్టత్వం అండి. ఈరోజు దుష్టత్వం ఎవరిలో ఉందంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలోనూ దుష్టత్వం ఉంది. అవునా? ప్రతి ఒక్కళ్ళు దుష్టులుగా మారుతున్నారు, దుష్టులుగా ప్రవర్తిస్తున్నారు. పొరుగువారిని ప్రేమించకుండా పొరుగువారికి కీడు చేస్తున్నారు. ఏమండి? అప్పుడప్పుడు నమ్మించిన వాళ్ళు మోసం చేస్తే మనం అనే మాట ఏంటో తెలుసా? ఎంత దుర్మార్గుడురా నువ్వు, నన్ను మోసం చేసావంటావు. అవునా?
మనిషిలో ఉందండి దుష్టత్వం, కానీ ఎవరిలో లేదంటే దేవునిలో దుష్టత్వము, దౌష్ట్యము లేదు. ఎందుకు లేదు? దేవుడు కూడా దౌష్ట్యంతో ఉండొచ్చు కదా, దేవుడు కూడా అన్యాయం చేయొచ్చు కదా, దేవుడు కూడా మోసం చేయొచ్చు కదా. ఇవన్నీ దేవుడు ఎందుకు చేయటం లేదు? ఏమండి, ఎందుకు చేయటం లేదంటే ఆయనకు మనకు ఉన్న బంధం ఈరోజు మనకు అర్థం కావాలి. ఏమండి, దేవుడు మనతో ఎలా ఉండాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఆయన అబద్ధం ఆడటం లేదు, ఎందుకు ఆయన మోసం చేయటం లేదు, ఎందుకు ఆయన వల్ల ఎటువంటి కీడు ఎందుకు జరగడం లేదు, ఇవన్నీ అర్థం కావాలంటే దేవుడు మనకు మధ్య ఉన్న బంధం మనకు అర్థం కావాలి. ఆయన ఎందుకని మన ఎడల ఎంత ప్రేమగా ఉన్నాడు, ఏంటి సంబంధం ఏంటి అని మనం చూస్తే ఆయన మన విషయమై ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మీరు బైబిల్లో చూస్తేనండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. తర్వాత వచ్చిన చూడండి, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండేవాడు కాడు. ఈ మైదానంలో ఉన్న మీతో దేవుడి దగ్గరగానే ఉన్నాడు, మాట్లాడుతున్న నాతో కూడా దేవుడు ఉన్నాడు. మనల్ని విడిచి దూరంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదండి. ఏమంటే సాధారణంగా ఎవరు దూరం అవుతారంటే, ఈ భూమి మీద ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగం, బంధాలు ఇవన్నీ నిలకడగా ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోరండి, దూరంగా ఉండరు. మరి ఎప్పుడు దూరం అవుతారు చెప్పండి. ఇద్దరు స్నేహితులు ఎప్పుడు విడిపోతారు? ఇద్దరు స్నేహితులు ఎప్పుడు దూరం అవుతారు? వాళ్ళ మధ్య గొడవ వచ్చినప్పుడు, వాళ్ళ మధ్య ఏదైనా విభేదం వచ్చి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ తగ్గినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దూరం అవుతారు. మరి దేవుడు మనతో దూరంగా ఉండువాడు కాదంట. మనతో ఆయన దూరంగా ఉండట్లేదంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడండి. ప్రేమిస్తున్నాడు గనకే ఆయన దూరంగా ఉండలేకపోతున్నాడు. అంతేనా? అసలు మన మీద ఏ ప్రేమ లేదనుకోండి, దేవుడికి ఏ ప్రేమ లేకపోతే ప్రేమ లేనివాడు దూరం అవుతాడు. అంతేనా? అప్పుడప్పుడు స్నేహితులు చూడండి, ఎరా మీరు మొన్నటిదాకా కలిసే ఉన్నారు కదా, ఇప్పుడేంటి ఇద్దరి మధ్య ఎంత గొడవ జరుగుతుంది, నువ్వేం అటు ఉంటున్నావు, వీడేం ఇటు ఉంటున్నాడు అంటూ ఉంటారు పెద్దలు. ఏం జరిగింది వాళ్ళ మధ్య? ప్రేమ లేదు, ఏదో విషయంలో గొడవ పడ్డారు, దూరం అయిపోయారు. ప్రేమ లేనప్పుడేనండి దూరం అయ్యేది. మరి దేవుడు మనకు ఎంత దగ్గరగా ఉంటున్నాడంటే ఆయనలో ఏముంది మీరు చెప్పండి? ఏముంది? భూమి మీద ఉన్న మనుషుల మీద దేవునికి ప్రేమ ఉంది. అందుకే ప్రతి మనిషితోనూ దేవుడు ఉన్నాడు. ఆదాముతో దేవుడు మాట్లాడాడా లేదా? నోవహుతో మాట్లాడాడు. ప్రతి తరంలోనూ దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాం కొడుకైన ఇస్సాకుతో మాట్లాడాడు, ఇస్సాకు కొడుకైన యాకోబుతో మాట్లాడాడు, తర్వాత ఇశ్రాయేలుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, రాజుల కాలంలో రాజులతో మాట్లాడాడు, న్యాయాధిపతులతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. వాళ్ళందరినీ సేవకు పంపించాడు దేవుడు మాట్లాడి. నా మాటలు చెప్పండి అని మాట్లాడాడు దేవుడు. మాట్లాడాడండి. యేసుక్రీస్తు వారితో మాట్లాడాడు, అపోస్తలులతో దేవుడు మాట్లాడాడు.
ఇలా మీరు ఆలోచిస్తే ప్రతి తరంలోనూ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి మనుషులతో. అవునా? మాట్లాడుతున్నాడు. ఆయన దూరంగా ఉండటం లేదా? దూరంగా ఉండటం లేదా? లేదండి. ఎందుకు ఉండటం లేదంటే, ఎందుకు దూరంగా ఉండటం లేదంటే, ఆయనకి మన మీద చాలా ప్రేమ ఉందండి. విస్తారమైన ప్రేమ పెట్టుకున్నాడు దేవుడు మన మీద. అంత ప్రేమ ఉండబట్టే దేవుడు మనలో ఎవ్వనికిని దూరంగా లేడంట. నాతో దూరంగా లేడు, ఈ పాపతో దూరంగా లేడు, ఆ పాపకి దూరంగా లేడు. మీలో ఎవ్వరికి దేవుడు దూరంగా లేడు, దగ్గరగా ఉన్నాడు. ఎందుకంత దగ్గరగా ఉన్నాడంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన నివాసం కూడా మనతోనే ఉందండి. దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్పాడండి. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో 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 అన్నాడంటే నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో రెడీగా ఉండి ఒక మాట చెబుతాను నీకు. ఏంటి? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. వారికి తోడయ్యుండును. ఏమంటే దేవుని నివాసం ఎక్కడుందంట? ఎక్కడో ఏదో లోకంలో ఉందని మీరు అనుకోకండి. అలా నువ్వు అనుకుంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడన్న ఆలోచన నీకు రాదు. అంతేనా? దేవుడు ఎక్కడైనా ఉంటాడు. ఆయన నివాసం మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. నిజంగా ఎంత మంచి మాట అండి ఇది. ఎంత ఆనందం అండి ఈ మాట అంటే. ఆయన నివాసం మనతో ఉందా? ఆయన మనకు తోడై ఉన్నాడా? అవునండి. ఆయన నివాసం మనతో ఉండటం చిన్న విషయం కాదండి. మీకు అర్థం కావాలంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. జగన్ గారి నివాసం ఎక్కడుందండి? మీకు దగ్గరగా ఉందా, దూరంగా ఉందా చెప్పండి నాకు. ఎక్కడుంది? దూరంగానే ఉంది. బాయి ఔర్ బహనో అంటాడు ఒక ఆయన, పెద్ద ఆయన, ప్రధానమంత్రి గారు. ఆయన నివాసం ఎక్కడుంది? కాకర్లలో లేదా? కాకర్లలో ప్రధానమంత్రి గారు ఉన్నారు అసలు ఆయన మన ఊరే రాడు. ఎమ్మెల్యే వచ్చినా ఆయన నివాసం ఎక్కడ లేదు. మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కలెక్టర్ లేరు, విఆర్ఓలు లేరు, ఎంఆర్ఓలు లేరు, ప్రజలను పట్టించుకునే ఏ అధికారి లేడు. అంతేనా? ఉన్నారా లేరా? లేరు కదండి. మరి అలాంటప్పుడు వీళ్ళెవరో లేకపోయినా సరే నీకు తోడుగా ఉన్నది ఎవరంటే దేవుడు. ఆయన నివాసం మీతో ఉన్నది, ఆయన మీకు తోడై ఉన్నాడు, మీరు ఆయన ప్రజలు. చూసారా? దేవుడు మనకి ఈ మాటలు వింటుంటే ఎంత దగ్గరగా ఉన్నాడో. ఆయన మనసు నిండా మనమే ఉన్నాం కాబట్టే దేవుడు మనతో ఉంటున్నాడు. అవునా? ప్రేమించిన వాళ్ళకేనండి అందరూ దగ్గరగా ఉంటారు. ప్రేమించిన వాడే దగ్గరగా ఉండేది. మనల్ని దేశించేవాడు మనతో ఉండలేడండి. దేవుడు కూడా నీతోనే ఉంటున్నాడంటే, నీకు తోడుగా ఉంటున్నాడంటే దానికి కారణం ఏంటంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమించాలి దేవుడు మనల్ని? ఎందుకండి? ఎందుకు ప్రేమించాలి అసలు ఆయన? మనతో ఉన్నవారే మనల్ని ప్రేమించరు, మనతో ఉన్న కుటుంబ సభ్యులే మనల్ని ప్రేమించరు, మన బంధువులే మనల్ని ప్రేమించరు. అంతా స్వార్థమే. నువ్వు డబ్బు ఉందా నీ దగ్గర, నీతో చుట్టూ ఉంటారు. అది అయిపోయిన దాకా డబ్బు అయిపోగానే నీకు ఎవరో కనపడరు. నీ వల్ల వాళ్ళకి ఏదన్నా పని ఉందా అయితే నీతోనే ఉంటారు. ఆ పని అయిపోయిన తర్వాత
నిన్ను విడిచిపెట్టేస్తారు. ఇది మనుషుల తీరండి. ఇది మనుషులందరూ అంతే, మోసం చేస్తారు. మీరు ఎవరిని ప్రేమించినా, ఎవరి మనసు మీరు తెలుసుకోవాలని ఆరాటపడినా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. దేవుని యందే దౌష్ట్యము లేదు, దేవుని యందే మోసము లేదు, దేవుని యందు కపటము లేదు, దేవుని యందే అన్యాయము లేదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయన అంతా మీతో పర్ఫెక్ట్గా ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీతోనే ఉన్నాడు, మీకు దగ్గరగా ఆయన ఉన్నాడు. ఆయన మనసు ఇది. ఎందుకు ఇంత దగ్గరగా మనతో దేవుడు ఉండాలి? ఇంతగా మనకెందుకు దేవుడు తోడై ఉండాలంటే ఆయనకి మనకి ఉన్న బంధం అలాంటిదండి. ఆ బంధం మనుషులకు అర్థం కాలేదు. అందుకే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు అందరూ. దేవుడు ఎక్కడో లేడండి. మీరు ఆకాశంకి ఎక్కారా, అక్కడ దేవుడు ఉన్నాడు. మీరు సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళారా, అక్కడ దేవుడు ఉన్నాడు. మీరు ఇంట్లో ఉన్నారా, ఇంట్లో దేవుడు ఉన్నాడు. మీరు పొలాల్లో ఉన్నారా, అక్కడ దేవుడు ఉన్నాడు. నువ్వు ఎటుంటే దేవుడు అక్కడే ఉంటాడు. బైబిల్లో రాయించాడండి ఆ మాటలన్నీ. ఎంతగా నీకు కాపుదలగా, ఎంతగా నీ చుట్టూ ఆయన ఉంటున్నాడు అంటే ఏంటి? ఆయనకే మనకున్న బంధం ఏంటి? ఆయనకు మనకున్న సంబంధం ఏంటి? ఎందుకు ఆయన మనతోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయన మనతోనే ఉంటున్నాడు? బైబిల్లో చూస్తే నిజంగా మనం అంతా ఆనందపడతామండి. చూడండి, ఆయనకి మనకున్న బంధం గురించి దేవుడు రాయిస్తూ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఎందుకు దేవుడు మీతో ఉంటున్నాడో, ఎందుకు దేవుడు మీతోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడో దానికి కారణం ఇక్కడ చెబుతున్నాడండి. ఏమంటున్నాడు చూడండి. నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆయనకే మనకు ఉన్న సంబంధం ఏంటి? మీకు తండ్రినయ్యుందును అంటే దేవుడు మనకి తండ్రి. దేవుడు మనకు తండ్రి అండి. నేను మీకు తండ్రినయ్యుందును, మీరు 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 నాకేమవుతారో తెలుసా? మీరు నాకు కుమారులు, మీరు నాకు కుమార్తెలు. ఏమంటే ఎంత దగ్గర సంబంధం అండి ఇది. అంతేనా? నేను దేవుడిని, మీరు భక్తులు అన్నాడా దేవుడు? చెప్పండి. నేను దేవుడిని, మీరు నాకు విశ్వాసులు అన్నారా దేవుడు? లేదండి. నేను తండ్రిని, మీరు నాకు కుమారులు, మీరు నాకు కుమార్తెలు. నిజంగా ఆ మాట వింటుంటే మనం ఉప్పొంగిపోవాలండి. దేవునికి కుమారుడిన నేను. అవును, దేవునికి కుమార్తెవు నీవు. ఏమంటే తండ్రి కుమారుడు కుమార్తె, ఈ బంధాన్ని మీరు ఆలోచించండి. ఎంత దగ్గర బంధం అండి అది. దగ్గర బంధమా, దూర బంధమా ఇది? మీ ఇంటిలో నువ్వు ఒక తల్లిగా నువ్వు ఉన్నావు, నీకు పిల్లలుగా నీ కుమారుడు నీ కుమార్తెలు ఉన్నారు. దగ్గర బంధం అనేది భూమి మీద ఉన్న కుటుంబాలలో ఉన్న బంధం అండి ఇది. ఆయన మనకు తండ్రి అయితే మనము ఆయనకి పిల్లలము. అండి ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు మీరు ఆలోచించండి. ఏ తల్లిదండ్రులైనా సరే నా పిల్లలకు నేను దూరంగా ఉండాలి అని అనుకుంటారా? చెప్పండి. ఏ తల్లిదండ్రులైనా తల్లిదండ్రులు అనుకోరండి. నా పిల్లలకు నేను దగ్గరగా ఉండాలి. వాళ్ళు అంగన్వాడీ బడికి వెళ్తున్నారా? అయితే తోడుగా నేను ఉండాలి. వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి ప్రారంభంలో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడికే నేను వెళ్ళాలి. నా పిల్లలు స్కూల్ అయిపోగానే మళ్ళీ నేను తెచ్చుకోవాలి ఇంటికి. వారికి నేను స్నానం చేయించాలి, వారికి నేను భోజనం పెట్టాలి, వారికి నేను మంచి మంచి మాటలు చెప్పాలి. ఇవేనండి తల్లిదండ్రులు అనుకునేవి.
పిల్లలను తల్లిదండ్రులు అమితంగా ప్రేమిస్తారు కనుకనే పిల్లలను తల్లిదండ్రులు విడిచిపెట్టరండి. మరి దేవుడు కూడా మనతో ఇలాగే ఉంటున్నాడు. నేను మీ మధ్యన నివాసం ఏర్పాటు చేసుకుంటున్నానంటే దాని ఉద్దేశం ఏంటి? ఆయన మనకు తండ్రండి. నేను మీకు తోడై ఉంటున్నానంటే దాని ఉద్దేశం ఏంటి? మనం ఆయనకు పిల్లలమండి, కుమారులము, కుమార్తెలము. ఏమండి ఎంత ఎంత దగ్గర సంబంధం మనం కలిగి ఉన్నామండి దేవునితో. ఆయన ఎందుకు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు? ఆయన ఎందుకు అంతగా మనతోనే ఉంటున్నాడు? ఆయన ఎందుకు మనకు తోడుగా ఉంటున్నాడు అంటే కారణం ఒకటేనండి. ఆయన మనసులో మాట చెప్పాడు ఏమంటే, మీరెవరో కాదండి, మీరెవరో కాదు, మీరు నాకు పిల్లలు, అందుకే నేను మీతోనే ఉంటాను. నా అక్కలారా, నా చెల్లెలారా, నా తమ్ముళ్ళారా అని రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చన్నా కానీ వాళ్ళు ఎవరో మీతో ఉండరు. ఉంటారా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడికి వచ్చి ఎంతమంది ఆ మాట అన్నారు? ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి అన్నారు ఆ మాట. కానీ ఎవరు మీతో ఉండరండి. మరి ఎవరుంటారు తెలుసా? వాళ్ళు అన్నా కానీ అది కపటమే, మోసమే, అంతా మాయది. ఆ మాటలు మీరు నమ్మకూడదు. మీరు దేవునికి కుమారులు, దేవునికి కుమార్తెలు. ఆయన మీకు తండ్రి. మీది ఒక కుటుంబం, దేవునితో కలుపుకొని మీది ఒక కుటుంబం. అందుకే అన్నాడు తెలుసా ఎఫెసీ పత్రికలో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు. అర్థమైందా? ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన్ని బట్టి మనం కుటుంబ సభ్యులు అండి. దేవునికి ఎంత ఆనందం అండి. ఒక మోడీ గారు, ఒక ప్రధానమంత్రి గారు తన కుటుంబ సభ్యులుగా మనల్ని స్వీకరించడు. రాష్ట్రాన్ని పరిపాలించేవారు కుటుంబ సభ్యులుగా మనల్ని స్వీకరించరు. ఏ నాయకుడు మనల్ని కుటుంబ సభ్యులుగా స్వీకరించరు. ఏ మనుషులు మనల్ని కుటుంబ సభ్యులుగా స్వీకరించరు. మరి ఎవరు స్వీకరిస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా స్వీకరించేశాడు. మీరు ఆయన పిల్లలండి. అందుకే ఆదాము గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడింది బైబిల్లో. దేవునికైనా దేవునికే కుమారుడు ఆదాము. అబ్రహమా నా కుమారుడా, ఇస్సాకా నా కుమారుడా, దేవుని మాటలండి ఇవి. ఆయన ఎందుకు భక్తులందరినీ నా కుమారుడా, నా కుమారుడా అని ఎందుకు పిలుస్తున్నాడంటే ప్రేమండి. తండ్రిగా ఆయన ఉన్నాడు, కుమారులు కుమార్తెలుగా మనం ఉన్నాం. అందుకే ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. ఎటువంటి మోసం లేదు ఆయనలో, అబద్ధం లేదు ఆయనలో. ఆయన మనసు మీకు అర్థం కావాలి. ఆ మనసులో ఎవరున్నారంటే నువ్వే ఉన్నావు దేవుని మనసులో. నిజమండి, దేవుని మనసులో నువ్వు ఉన్నావు. మరి నీ మనసులో ఎవరున్నారు? భార్య ఉందా? ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఆ భార్య అయినా సరే. భర్త ఉన్నాడా? భర్త కూడా ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నీ మనసులో పిల్లలు ఉన్నారా? వాళ్ళు పెద్దవగానే మా అమ్మ నాకేం చేసింది, మా నాన్న నాకేం చేశాడని తిరుగుబాటు చేసేవాళ్ళేనండి వాళ్ళు. నువ్వు ఎవరిని నమ్మినా, ఎవరి మనసు తెలుసుకోవడానికి ఆరాటపడ్డా, నువ్వు ఎవరిని నమ్మినా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని మోసం చేస్తారు. మరి మోసం చేయనివాడు దేవుడండి. నిజమండి, ఆయనకు మనం పిల్లలం కనుక ఆయన మోసం చేయడు. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను మోసం చేయరు. మరి దేవుడు కూడా మోసం చేయట్లేదంటే ఆయన మనకి తండ్రి. ఆయన మనసుని మీరు అర్థం చేసుకోవాలండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? మీ అందరికీ దేవుని మనసు అర్థమైందా? ఈరోజు మీరు కొన్ని విషయాలు అన్నారు, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మనసుని పక్కన పెట్టి టీవీకి అతుక్కోమాకండి. చాలా ఏరియాలో చూస్తాం కదండి, టీవీలకు అతుక్కొని ఆ టీవీలో వాళ్ళు చెప్పే డైలాగులే వీళ్ళు చెబుతూ ఉంటారు బయట. ఏం ఉపయోగం? ఏమీ లేదు. నిజమండి, ఏముండదండి. అంత మాయ, అంత మోసం. దేవుడు ఒక్కడేనండి మనకు నిజం. ఆయన మనసు మీరు తెలుసుకోండి. దేవునికి ఇష్టానుసారమైన పిల్లలుగా ఈ భూమి మీద మీరు బ్రతకండి. దేవుని వాక్యాన్ని నిరంతరం మీరు ధ్యానించండి. దేవుడు చెప్పిన విషయాలు మీరు ధ్యానించండి. ఆయన గురించి మీరు ఆలోచించండి, నేర్చుకోండి. ఇలా మీ బ్రతుకు దేవునికి ఇష్టంగా మార్చుకుంటారని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా మీకు వందనాలు తండ్రి. ఈ భూమి మీద ఉన్న మనుషులు మీ మనసు తెలుసుకోవాలని మీరు కోరుకున్నారు. కానీ తండ్రి, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత బంధాలకు విలువనిస్తూ మరొక మనిషి మనసులో ఏముందో తెలుసుకుంటున్నారు. కానీ ఈ భూమిని, ఈ విశ్వాన్ని, మమ్మలను పుట్టించిన మీ మనసు తెలుసుకోవటం లేదు. అందుకు మీరు చాలా బాధపడుతున్నారు తండ్రి. లేఖనములను బట్టి మీకు మాకు ఉన్న సంబంధాన్ని మేము ఆలోచన చేశాం. తండ్రిగా మీరున్నారు, మీ పిల్లలుగా మేమున్నాం తండ్రి. అందుకే మీరు మమ్మల్ని మాతోనే ఉంటున్నారు, మాతోనే మీరు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మా గురించి మీరు ఆలోచిస్తున్నారు తండ్రి. ఈ మాటలన్నీ ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ఆలోచించాం. విన్న వాక్యాన్ని బట్టి మేమంతా మీ పిల్లలమని, మీ గురించి మేము నేర్చుకోవాలని, మీ గురించి మేము ధ్యానించాలని, మా మనసులో మిమ్మల్ని నింపుకోవాలని తండ్రి అనేకమైన సంగతులు బైబిల్ నుంచి మేము నేర్చుకున్నాం తండ్రి. మంచి వాక్యములు మాకు వినిపించిన విధానానికి తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తదనంతరం మీ కుమారుడు ముఖ్య వాక్యోపదేశకులు రత్నం గారు మాట్లాడినాయండుగా తండ్రి. ఏ ఏ మాటలు మీ పిల్లలుగా మా అందరికి అవసరమో ప్రతి మాటను మీ కుమారుని నోట మాకు వినిపించండి. ఎటువంటి ఆటంకం కలగకుండా తండ్రి ఈ సభను దిగ్విజయంగా జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.